హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ అండ్ అఫీషియల్ ఫ్రెండ్స్. వాళ్ళ వీడియో ఏంటంటే మన తిరుపతి వచ్చిందనమాట. పాదయాత్ర కంప్లీట్ చేసుకుని సక్సెస్ఫుల్గా పాదయాత్ర అనేది చేసిందనమాట. మన అందరికీ గెట్ టుగెదర్గా మనకి కలిసినాం అనమాట. వాళ్ళ చాలా రోజులు అంటే 2 months అయిపోయింది. ఆల్మోస్ట్ 2 months తర్వాత మనం కలుస్తున్నాం మళ్ళీ అందరం కలిసి. మనం మీకు ఎట్లా అనిపిస్తున్నాం? మన శివన్న కూడా ఉన్నారు మనతో. ఎట్లా అనిపిస్తుంది? దీని గురించి ఏంటన్నా సెలవు కలిసింది కదా 2 months తర్వాత. అంటే అందరం కలుసుకున్నాం చాలా రోజుల తర్వాత. అంటే మీ ఫీలింగ్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే 38 days మిస్ అయ్యాము. సెలవుకి మేము ఆ నవ్వులు మిస్ అయ్యాము, ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యాము, ఇన్ని మిస్ అయ్యాము. అయితే ఈరోజు రాగానే నేను చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను. ఇదే సర్ప్రైజ్ ఎప్పుడు కూడా మధ్యలో మిస్ కాకుండా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. అలాగే మా బయలు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది మీ అందరికీ. అయితే గిఫ్ట్ కూడా ప్లాన్ చేస్తున్నాం సబ్స్క్రైబర్స్కి. 10 సబ్స్క్రైబర్స్కి ఒక్కొక్కరికి 5,000 చెప్పిన గిఫ్ట్ ప్లాన్ చేస్తుంది. మీరు ఈ వీడియో చూసి మంచి కామెంట్ పెట్టాలి. కామెంట్ ఎవరిదైతే మంచి కామెంట్ ఉందో అది చూసి మేము బాగా చేసి 5,000 ఇస్తాను. ఎంతమంది లక్కీ పర్సన్స్ ఉన్నారనుకుంటున్నారు. అయితే ఈ రోజైతే మరి ఇచ్చి రాగానే తనకు మానవత్వాన్ని చాటి చెప్పుకోవడానికి మాకు వెంటనే ట్రైన్ ఇవ్వడానికి ఇప్పుడు తీసుకొచ్చాము. హెల్త్ పార్క్ వచ్చినాము. ఇప్పుడు మరి కాసేపట్లో అయితే ఫుడ్ వస్తుంది. అయితే ఆయన ఒక స్వభావానికి మేము హ్యాట్సాప్ చెప్తున్నాము. ఆ మనిషి ఇప్పుడు ఎట్లయినా ఉండాలని, వీళ్ళలో కూడా ఎట్లయినా ఉండాలని, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎట్లయినా ఉండాలని మాకు అందరూ పార్టీ వారికి తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన అనమాట 2 months అయిపోయింది. ఆల్మోస్ట్ పాదయాత్ర కంప్లీట్ చేసుకుని మనం కలవడం జరిగిందనమాట. అంటే చాలా అంటే మాకు కూడా సంతోషం ఉంది. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని వచ్చిండు. అందరం కలిసి గెట్ టుగెదర్లా ఉండి ఒక వీడియో అనేది తీయడం జరుగుతుంది. ఆయన నోటితో తెలుసుకున్నాము అసలు ఎట్లా జరిగింది, అసలు ఆ మూమెంట్ ఎట్లుండి, ఎట్లా అంటే ఏమేమి ఎక్స్పీరియన్స్ చేసి నువ్వు అనుకున్నాం. చాలా బాగుంది. ప్రతిసారి మనం వెళ్ళేది చాలా బాగుంది. అంటే మనకి నా లైఫ్లో అంటే 1 yearలో ఒక 40 days 40 days నేను వెళ్ళాలని. 40 days పాదయాత్ర అంటే చాలా కష్టం. నార్మల్గా మనం ఈ నుంచి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 4 years 4 times అంటే ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుందా? లేకపోతే ఇది బాధ్యత అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇంత కష్టాలు పడి వెళ్తారు, మీరు ఎంజాయ్ చేసుకుంటే కష్టాలు పడి నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి అది బాధ్యత కింద పోతారా? లేకపోతే నిజంగా భక్తి అనేది ఆ టైంకి అట్లా పెరుగుతుంది. ఆ టైంకి ఏమవుతుంది మనకు తెలియదు. ఆ టైంకి మనకి అన్ని బాధ్యతలన్నీ వచ్చి మనం వెళ్ళాలి. ఒక మైండ్ సెట్ ప్రిపేర్ అయిపోతుంది. ఆ మైండ్ సెట్లో మనం వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే మీతో పాటు కూడా చాలా మందిని తీసుకుపోయారు కదా, అది గ్రేట్ అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఎవరిది వాళ్ళు చూసుకోవడం ఈ రోజుల్లో కామన్. అది ఎవరిది వాళ్ళు కాకుండా 100 మందిని మీ ఎంబడి తీసుకుపోయి మీరు మేనేజ్ చేయడం అనేది పెద్ద గ్రేట్. అదే ఇంతమంది పోయినా కదా, దాని ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇంట్లో నేను ఒక్కనే లేను, చాలామంది సీనియర్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. వాళ్ళ అందరిలో మేము అందరినీ తీసుకున్నాం. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంటే భక్తితో పాటు అంటే జనరల్గా పాదయాత్రకు ఎందుకు వస్తారంటే కష్టాలతో వస్తారు. కొందరికి ఏమో ముక్కు తీరినేది వస్తుంది, కొందరు కష్టాలతో వస్తుంది. సో కష్టాలతో వచ్చిన వాళ్ళకి అసలు 40 days మైండ్ ఆ టెన్షన్ స్ట్రెస్ ఏముండదు. రిలీఫ్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు నడుస్తుంటే ఫస్ట్ నీకు పెయిన్స్ వస్తుంది. మా నొప్పుల్లో ఎవరు దేవుని తలుచుకోవాలి, ఇంకెవరు తలుచుకుంటారు. నీకు అప్పులు గుర్తురావు, నీ దోస్తులు గుర్తురారు, ఇంట్లో గుర్తురావు. నీకు నీ నొప్పులతోనే నడుస్తుంది. ఆ నొప్పులన్నీ దేవుని తలుచుకుంటావు. సో 40 days నువ్వు దేవుని తలుచుకున్నందుకు దాని రిజల్ట్ మనకి ఏదైనా ఒకటి ఉంటుంది. ఓకే, వన్స్ నువ్వు ఫైనల్గా నువ్వు శబరిమల చేరుకున్న తర్వాత పాదయాత్ర నుంచి నీ ఫీల్ ఎట్లా అనిపిస్తుంది? జనరల్గా అయితే 40 days మనం నడవడం డిఫరెంట్. ఒకటేసారి అక్కడ శబరిమల వెళ్ళేసరికి కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. అంటే నేనా ఇంత దూరం నడిచింది. జనరల్గా ఏరోప్లేన్లో కానీ ట్రైన్లో వెళ్తాం కదా, అప్పుడు వెళ్ళినప్పుడు 1 dayలో మనం అక్కడికి వెళ్తాం. 40 days తర్వాత వెళ్ళిన తర్వాత అంటే నా వల్ల కూడా ఇంత కాంతి కూడా నేను చేయొచ్చు అనే ఫీలింగ్, మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అయితే చాలామంది ఏమంటారంటే ఇది హైలీ రిస్క్ నడవడం అనేది. కొంతమంది హోప్స్ కూడా కోల్పోతారంటే అంటే తిరిగి వస్తామో లేదా అన్నది, అంటే ఆ దేవుడికి మా జీవితం అంకితం అన్నట్టుగా అట్లా పోతారంట. నిజమేనా అది? అంటే
అంటే అది 100% అయితే కాదు, ఎందుకంటే నేనేమి కంప్లీట్ అడవులోకి వెళ్ళట్లేదు. ఓకే తిరిగి వస్తామా అనేది కంపల్సరీ తిరిగి వస్తాము. కంపల్సరీ వస్తారు. అంటే జనాల్లో ఏముందంటే ఇంత దూరం మనం నడవగలుగుతాం. అది అంటే అదే క్వశ్చన్ మార్క్ ఫస్ట్. ఎందుకంటే కొంతమంది షరత్ ఈ కొత్తగా వచ్చినాడు స్టార్టింగ్ వాళ్ళు ఏమనుకుంటారంటే అరే మనం ఫిక్స్ అయిపోయినాం నడవనికి, ఇక 40 days నడవాలంటే ఎన్ని ఆపదలు వస్తాయో ఎన్ని ఏమొస్తాయో దారిలో ఎన్ని అడ్డకులు ఉంటాయో మనం తింటే తిరిగి వస్తాము రాము అన్న వాళ్ళకి నువ్వేం చెప్తావు? దీంట్లో నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నీకు శబరిమల నడుచుకుని వెళ్దామని నీకు చెప్తాను. నీ మైండ్ ఎందుకు 1500 కిలోమీటర్ నేను నడవాలా, నీకంటే నేను చార్మినార్ దాకా నడుపుతామంట. నువ్వేమంటావు? ఓకే అంట. ఓకే డిఫరెంట్ ఉంటుంది. నీకు చెప్పిన క్వశ్చన్ నీ క్వశ్చన్ సేమ్. అవును శబరిమలకి వెళ్దామని అన్నా, నీ మైండ్ సెట్ ఏమంటా 1500 కిలోమీటర్ నడవాలి. నీకు చార్మినార్ అన్న, చార్మినార్ ఎంత ఒక 30 కిలోమీటర్స్ నడవాలి. ఇక్కడే కదా. సో డైలీ మనం 300 నడవం ఒకటే సార్, డైలీ 30-40 నడుస్తాం. సో ఆ మైండ్ సెట్ ఫస్ట్ శబరిమల నేను నడవగలుగుతానా అంటే డైలీ 30 కిలోమీటర్స్ నడుస్తాం. మైండ్ అర్థమైంది కానీ జనం అర్థం చేసుకుంటున్నాను. ఇప్పుడు నడకదారిలో మనం ఇంట్లో ఉన్న లెక్క వేరు, బయట ఉన్న లెక్క వేరు. ఇంట్లో ఉంటే టైంకి ఫుడ్ ఉంటుంది, టైంకి మనకి ఏం వచ్చినా వాష్రూమ్ వచ్చినా ఏం వచ్చినా మన పక్కకే ఉంటాయి. ఈ నడకదారిలో సడన్గా మనకు కడుపు నొప్పి వచ్చింది, ఒక టాయిలెట్ పోవాలి, ఎక్కడికి పోవాలి, ఒక విశ్రాంతి తీసుకోవాలి సడన్గా మార్గం మధ్యలో, ఆ టైంలో ఎట్లా? సో ఇక్కడ వచ్చేసి మనకి ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఉంటాయి. అంటే ఆఫీస్ కానీ షాప్స్ కానీ దానివల్ల మనం కరెక్ట్ టైంకి తింటామో లేదో తెలియదు. అక్కడ పోయింది అన్ని సిస్టమేటిక్ ఉంటుంది. 3 o'clock ఇవ్వడం, మన ఏదైనా వాష్రూమ్స్ ఉన్నాయో కంప్లీట్ చేసుకోవడం, 4 o'clock రోడ్లో నడవడం, 7 o'clock బ్రేక్ఫాస్ట్, 12:30 లంచ్, మళ్ళీ ఈవినింగ్ 7 o'clock బ్రేక్ఫాస్ట్. ఈ 1-2 daysలో మీ బాడీ ఒక సిస్టమేటిక్ అయిపోతుంది. మీకు బాత్రూమ్ అనేది 3 o'clock వస్తుంది. ఇంకా టైం సెట్ అయిపోతుంది. మళ్ళీ నైట్ స్నానం చేసేటప్పుడు వస్తుంది. అన్ని కరెక్ట్ సిస్టమేటిక్ అయిపోతుంది. ప్రాబ్లం మీకు ఇన్ కేసు వచ్చినా కూడా మనకి ఎక్కడైనా సులభ్ కానీ ఏదన్నా అరేంజ్ చేసి తింటాం. సో మనకైతే ఫుడ్ అయితే వచ్చింది. మనమైతే కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ లంచ్ చేద్దాం. నేనైతే మా ఫ్రెండ్స్ చాలా మిస్ అయినాను. సో మిస్ అయినందుకు అందరం కలిసి ఒక గెట్ టుగెదర్లో చిన్న పార్టీ చేసుకున్నాం. ఇది అయిపోయిన తర్వాత మనం మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం హోటల్కి వెళ్ళి దావత్ అయితే చేస్తారు. దావత్ అయితే ఇచ్చినాము. చెప్పదా బాగా చెప్పండి. సో ఫ్రెండ్స్ అయితే మనమైతే ఒక గెట్ టుగెదర్ అయితే చేసుకున్నాం. అంటే ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఈరోజు ఎంతో కంట్రోల్ కలిసినందుకు మనం అయితే చిన్న పార్టీలుగా చేసుకున్నాము. ఇప్పుడైతే మనం మళ్ళీ ఐస్క్రీమ్ చూస్తున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.